ఇది మన ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అండి. నిజంగా ఎంత బాగుందంటే రకరకాల పక్షులండి. విదేశాల నుంచి ఆస్ట్రియా, సైబీరియా, మంగోలియా ఎన్ని దేశాల నుంచి అక్టోబర్ నుంచి మార్చి వరకు గుడ్లు పెట్టడానికి వస్తాయి మాట. ఈ పర్టికులర్గా ఈ ప్లేస్కి వస్తాయి. బుద్ధ పార్క్ చుట్టూ కనిపించే చెరువు ఒకప్పుడు ఏలూరు తాలాబుగా పిలువబడేది. ఈ నీటి నిల్వకు శతాబ్దాల చరిత్ర ఉంది. హేలాపురం లేదా వెల్లూరుపురం అని పిలిచే ఈ ఏలూరు పట్టణాన్ని శాతవాహనుల కాలం నుండి చాణక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ప్రతి వంశం ఈ ప్రాంతంపై తన ముద్ర వేశారు. ఇదిగో ఈ లోపల శివలింగం కనిపిస్తుంది చూసారా, ఇది ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేదంటండి. అది అలా కాలక్రమేణా పెరుగుతూ 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 వస్తుందంట. మరి దాన్ని వెనకాల ఏం సైన్స్ ఉందో మరి తెలీదు. ఇంకా పైకి వెళ్తే బుద్ధుని హస్తికలు కూడా ఇక్కడ భద్రపరిచారని చెప్పేసి శిలాశాసనాలు చెప్తున్నాయంట. ఎక్కడో నిశ్శబ్దంలో బౌద్ధుల శతాబ్దాల కీర్తి ఇంకా ప్రతిధ్వనిస్తుంది. విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఇది అర్ధ నిమజ్జిత రూపం, అంటే బుగ్గ లోపల నుండి దేవుడి విగ్రహం అర్ధభాగమే బయటకు కనిపిస్తుంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి హృదయానికి ఒక సొంత ఊరు ఉంటుంది. అటువంటి ఊరే ఏలూరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏలూరు పట్టణం అలాగే ఏలూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలను అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏలూరుకు దగ్గరలోని కొల్లేరు సరస్సులో ఉన్న అటపాక బర్డ్ శాంక్చురీకి అయితే వెళ్తున్నాం. ఈ లేక్ కనిపిస్తుంది చూసారా, ఇది మన ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అండి. నిజంగా ఎంత బాగుందంటే రకరకాల పక్షులండి. విదేశాల నుంచి ఆస్ట్రియా, సైబీరియా, మంగోలియా ఎన్ని దేశాల నుంచి అక్టోబర్ నుంచి మార్చి వరకు గుడ్లు పెట్టడానికి వస్తాయి మాట. ఈ పర్టికులర్గా ఈ ప్లేస్కి వస్తాయి. ఈ కొల్లేరు సరస్సు దగ్గరికి చూడండి ఎన్ని పక్షులు కనిపిస్తున్నాయో. నిజంగా గ్రేట్ అండి. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను ఈ కొల్లేరు సరస్సుని. చాలా పెద్దది, నేను ఏదో చిన్నది కనిపిస్తుంది. వచ్చి దారి నుంచి వచ్చిన మధ్యలో కూడా ఈ మడ్లు అవి ఈ వాటర్ని మడ్ల కింద డైవర్ట్ చేసి చేపలు పెంచుతున్నారు అనమాట. నిన్న గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతే అది వేరే రూట్కి చూపించింది. అది అసలు అది కొల్లేరు సరస్సే, బట్ దీనికి వేరే డైరెక్షన్లో అన్నమాట. బట్ ఇది మెయిన్ ఏంటంటే కైకలూరు నుంచి ఒక 4 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. అటపాక బర్డ్ శాంక్చురీ అంటారు దీన్ని. నిజంగా చాలా గ్రేట్ అండి. నిజంగా పెద్ద ఉన్నాయి పక్షులు, భలే ఉన్నాయండి అవన్నీ. ఇక్కడ జస్ట్ మనకి దగ్గరలోనే ఇలా కనిపిస్తూ ఉంటారు అన్నమాట రోడ్ మీద నుంచే. చాలా పెద్ద పక్షులు, కొంగలో ఇంకా ఎప్పుడు చూడలేదు నేను. జూలో చూసినట్టున్నాను అంత పెద్ద పక్షుల్ని. ఇప్పుడు డైరెక్ట్గా స్వేచ్ఛగా వీటిని ఈ కొల్లేరు లేక్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకి కలిసి ఉంటుంది అన్నమాట ఈ కొల్లేరు సరస్సు. భీమవరం నుంచి కూడా ఇక్కడ దగ్గరే ఈజీగా వచ్చి ఏలూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉందన్నమాట అంతే. ఏలూరు డిస్ట్రిక్ట్లో నిజంగా ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. పర్టికులర్గా ఇది ఒక్కటి దాన్ని చూడడానికి రావచ్చు మనం. అంత బాగుంది. బోట్ షికారు కూడా ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే మొన్న వర్షాలు పడ్డాయి కదా, అందువలన మొత్తం మునిగిపోయింది. సో ప్రస్తుతానికైతే బోటింగ్ హోల్డ్ చేశారు. మ్యాక్స్ నవంబర్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఓపెన్ చేసేస్తారు. అప్పుడైతే మీరు సూపర్ వెళ్ళొచ్చు. కొల్లేరు సరస్సు ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడ 75 రకాల వలస పక్షులు వస్తాయి. ఫ్లామింగోలు, పెలికాన్లు, ఓపెన్ బిల్ స్కార్లు వంటి పక్షులు ఇక్కడికి చలికాలంలో రష్యా, సైబీరియా, మంగోలియా దేశాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తాయి. 90 నుంచి 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఏలూరు, భీమవరం మధ్యలో ఉంటుంది. కొల్లేరు సరస్సు ఒక డెల్టిక్ ఫ్రెష్ వాటర్ లాగూన్. ఇది కృష్ణా, గోదావరి నదుల మధ్య ఏర్పడిన భూభాగంలో వర్షపు నీరు, వరద నీరు చేరి ఏర్పడింది. ఈ ప్రాంతం యొక్క సున్నితమైన మట్టి సముద్రానికి దగ్గరగా ఉండటం వల్లనే ఇలాంటి పెద్ద సరస్సు సహజంగా ఉద్భవించింది. కొల్లేరు సరస్సు పక్కన వేల కుటుంబాలు చేపల వేట మరియు ఆక్వాకల్చర్ మీద జీవనం సాగిస్తున్నాయి. కానీ ఆక్వా ట్యాంకులు పెరగడం వల్ల సరస్సు సహజ ప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఇది ఇప్పుడు కొల్లేరు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం. కొల్లేరు సరస్సు కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉన్న సహజ నీటి రిజర్వాయర్. ఇది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వర్షపు నీటి నిల్వ, పక్షుల సంరక్షణ, క్లైమేట్ బ్యాలెన్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోయినట్లయితే గోదావరి, కృష్ణా డెల్టా ఎండిపోయిన నేలగా మారుతుంది. ఇక ఏలూరు పట్టణం నుంచి చూసుకున్నట్లయితే హేలాపురం లేదా వెల్లూరుపురం అని పిలిచే ఈ ఏలూరు పట్టణాన్ని శాతవాహనుల కాలం నుండి చాణక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ప్రతి వంశం ఈ ప్రాంతంపై తన ముద్ర వేశారు. ఏలూరు నగరం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్రం. 2021 అంచనాల ప్రకారం నగర జనాభా సుమారు 5 లక్షల పైగా ఉంటుంది.
అక్షరాస్యతలో 80%కు పైగా ఉన్న ఏలూరు ప్రజలు స్నేహపూర్వకంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ముందంజలో ఉంటారు. ఏలూరు ఆర్థిక వ్యవస్థ 3 ప్రధాన రంగాలపై ఆధారపడి ఉంది: అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్. గోదావరి డెల్టా వలన నేల చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. వరి, చెరుకు, ప్రత్తి ప్రధాన పంటలు ఇక్కడ. ఏలూరు పరిసర గ్రామాల్లో ఉన్న రొయ్యల ఫార్మ్స్ ఆక్వా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే రొయ్యలు జపాన్, చైనా, అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఏలూరు సిల్క్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ చాలా ప్రసిద్ధి. పట్టు చీరలతో పాటు కొబ్బరి ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఏలూరు చరిత్రలో పురాతన నగరం, వర్తమానంలో ఆర్థిక శక్తి, భవిష్యత్తులో పెద్ద స్మార్ట్ సిటీ అవ్వబోతుంది. ప్రకృతి, ప్రజలు, పరిశ్రమలు ఇవన్నీ కలిసి ఏలూరుని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక ప్రాంతంగా నిలిపాయి. శ్రీ సత్యనారాయణ థియేటర్ ఆపోజిట్లో ఉన్న బుద్ధా పార్క్ కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది వేల ఏళ్ల చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యం. ఈ పార్క్ మధ్యలో ఉన్న భారీ బుద్ధ విగ్రహం 74 అడుగుల ఎత్తులో ఉంటుంది. 1980ల కాలంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ మొదటగా నగరంలోని గజాలకొండ మరియు పల్లకొండ ప్రాంతాల బౌద్ధ అవశేషాల ప్రేరణతో రూపుదిద్దుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా ఈ ప్రాంతం 2వ శతాబ్దం నుంచే బౌద్ధ కేంద్రంగా ఉండేది. బుద్ధ పార్క్ చుట్టూ కనిపించే చెరువు ఒకప్పుడు ఏలూరు తాలాబుగా పిలువబడేది. ఈ నీటి నిల్వకు శతాబ్దాల చరిత్ర ఉంది. పాతకాలంలో ఇది శ్రీరంగనాయకుల దేవాలయానికి నీటి మూలం. ఈ చెరువును ఆధారంగా తీసుకొని ఆధ్యాత్మికను ప్రతిబింబించే బుద్ధ విగ్రహాన్ని మధ్యలో నిర్మించారు. ఇది పూర్తిగా కాంక్రీట్ మరియు ఫైబర్ మిశ్రమంతో రూపొందించబడింది. దీన్ని విజయవాడ ఆర్ట్ స్కూల్ యొక్క శిల్పులు రూపొందించారు. ఇక 11వ శతాబ్దంలో నిర్మించిన చెన్నకేశవాలయం చరిత్రలో కళ, శిల్పం, భక్తి కలయికగా నిలిచిన అద్భుత దివ్యక్షేత్రం. ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది. ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. అక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటుపల్లి ఆర్కియలాజికల్ సైట్కి వెళ్ళాను. రాక్ కట్ ఆర్కిటెక్చరింగ్ కేవ్స్ అండి ఇవి. 25 రూపీస్ ఎంట్రీ పెట్టారు పైకి వెళ్ళడానికి. మొత్తం ఫారెస్ట్లోంచి ఉంది రూట్. పైకి ఎక్కితే చాలా బాగుంటాయి. ఇదిగో ఈ లోపల శివలింగం కనిపిస్తుంది చూసారా, ఇది ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేదంటండి. అది అలా కాలక్రమేణా పెరుగుతూ 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 వస్తుందంట. మరి దాన్ని వెనకాల ఏం సైన్స్ ఉందో మరి తెలీదు, బట్ చాలా పెద్దగా ఉంది లోపలికి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గుహలో 2 నుంచి 3 శతాబ్దానికి చెందిన గుహలు అండి ఇవి. మొత్తం శాండ్ స్టోన్ మీద కన్స్ట్రక్షన్ చేసినవి ఇవన్నీ. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి మాత్రం. అప్పట్లో ఈ బౌద్ధ సన్యాసులు వచ్చి ధ్యానం చేసుకునేవారంట. ఈ శాండ్ స్టోన్ని గుహల కింద చెక్కుకొని ఇక్కడ వీళ్ళు ధ్యానం చేసుకునే ప్రదేశం అంటే ఇదంతా. 2 నుంచి 3 శతాబ్దం అంటే చూసుకుంటారు, దగ్గర 2000 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఎంత కనిపిస్తుంది చూసారా. ఇవన్నీ ఏంటంటే అప్పుడు కాలం నాటివి, అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అది గ్రేట్. ఇవి కనిపిస్తున్నాయి కదా, 2 కాళ్ళు వేసుకుని వాటర్ ఉండేదంట, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారంట. ఇది చూసారా, పైన కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి వాటర్ని ఈ విధంగా డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేశారన్నమాట. ఇది రాతి మీద చెక్కారు ఇదంతానే. కొంచెంలో కిందకి వెళ్ళిపోతుంది వాటర్. ఇంకా పైకి వెళ్తే బుద్ధిని హస్తికులు కూడా ఇక్కడ భద్రపరిచారని చెప్పేసి శిలాశాసనాలు చెప్తున్నాయంట. చూద్దాం మరి. ఇవన్నీ మొక్కుబడి స్తూపాలు అంటండి. కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాక్ సైడ్, ఇవన్నీ మొక్కుబడి స్తూపాలు అన్నమాట, బౌద్ధ సన్యాసులు. గోదావరి తీరం వద్ద కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రాచీన చరిత్ర. ఎక్కడో నిశ్శబ్దంలో బౌద్ధుల శతాబ్దాల కీర్తి ఇంకా ప్రతిధ్వనిస్తుంది. పురావస్తు పరిశోధనల ప్రకారం గుంటుపల్లి బౌద్ధ గుహలు 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ఈ ప్రదేశం ఆంధ్ర బౌద్ధ సంస్కృతికి ఒక మౌన సాక్షి. శాతవాహనుల కాలంలో ఇది ఒక ప్రధాన విద్యా కేంద్రం మరియు ధ్యాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ సుమారు 40కి పైగా గుహలు ఉన్నాయి. వాటి నిర్మాణం రాతితో చెక్కిన శైలిలో ఉంది. ఇది రాక్ కట్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. శాతవాహనులు మరియు విష్ణు కుండలుల కాలంలో గుంటుపల్లి ఒక బౌద్ధ విద్యా కేంద్రంగా వెలుగొందింది.
దగ్గరలోనే ద్వారకా తిరుమల దేవస్థానం కూడా ఉంటుంది. ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11వ శతాబ్దం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఇది పచ్చని కొండల మధ్య ఉన్న ఒక పవిత్రమైన వైష్ణవ క్షేత్రం. ఈ దేవాలయాన్ని ప్రజలు ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ద్వారకా మహర్షి ఇక్కడ కఠినమైన తపస్సు చేసేవాడు. ఆయన తపస్సుతో సంతోషించిన మహావిష్ణువు ఈ స్థలంలో స్వయంగా దర్శనమిచ్చి ఇక్కడే నివాసం ఉంటానని చెప్పాడట. ఆ మహర్షి పేరుతోనే ఈ స్థలం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఇది అర్ధ నిమజ్జిత రూపం, అంటే బుగ్గ లోపల నుండి దేవుడి విగ్రహం అర్ధభాగమే బయటకు కనిపిస్తుంది. పురాణం ప్రకారం ద్వారకా మహర్షి భూమిలో తవ్వుతూ దేవుడిని కనుగొన్నప్పుడు ఇకపై ఈ రూపంలోనే ఉండాలని విష్ణువు ఆదేశించాడట. అందుకే స్వామి అర్ధమాత్రమే భూమి మీద కనిపిస్తాడు. తరువాత కాలంలో భక్తులు ఈ అర్ధమైన రూపానికి పైన మరో పూర్తిస్థాయి విగ్రహంను ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ 2 రూపాలు దర్శనమిస్తాయి. ఒకటి భూగర్భం నుండి వెలిసిన స్వయంభూ రూపం, మరొకటి స్థాపిత రూపం. మెయిన్ తిరుపతి టెంపుల్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే ఓరా అలాగే ఉంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. పురాతన శాసనాల ప్రకారం చాళుక్యులు మరియు విజయనగర రాజులు ఈ దేవాలయానికి పెద్ద మొత్తంలో దానాలు ఇచ్చారట. కొన్ని శాసనాలు ఇప్పటికీ గర్భగృహంలో ప్రాకారాల్లో ఉన్నాయి. ఇవి ఆంధ్ర ప్రాంతంలో వైష్ణవ ఆరాధన మొదట ప్రారంభమైన ప్రాంతాల్లో ఒకటిని సూచిస్తుంది. ఇక్కడ భూమి కింద పాత గర్భగృహ మార్గం ఉందని స్థానికులు చెబుతారు. ఇది పురాతన కాలంలో పూజారులు ఉపయోగించేవారని భావిస్తారు. ఫైనల్గా అప్పలరాజు గారి భోజన హోటల్లో వెజ్ మీల్స్ తిన్నాను. యాక్చువల్లీ ఈ హోటల్ నాన్ వెజ్ తినే వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది. వెజ్ కూడా బాగానే ఉందిలేండి. ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. పాత బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది ఈ హోటల్. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ హైప్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ విజయవాడ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.